యశోదమాత ముద్దుకృష్ణుడి ముద్దు మాటలు ఎంత వినినా తన్వి తీరదనుకో. యశోదమ్మా, ఈ యశోదమ్మా కాంతా, మరి ఎందుకు ఈ చిన్నబడులు చిన్నబడులు? ఎందుక ఇక్కడ మీ చిన్న కృష్ణులని తారస్థాయి చేరి మా జీవితాన్ని మొత్తం గందరగోళం చేస్తుంటే మీరు ఇక్కడ పరవశంలో మునిగి ఉన్నారా? కాంతా, నా కన్నయ్యపై నిందలు మోపుట నీకు తగునా? నిందలు కావు తల్లి, నిజాలు చెప్తాను నేను. అదిగో ఆ ఇంట్లో ఏం చేస్తున్నాడు చూడు. ఎవరక్కడ? కన్నయ్య, నిన్ను చిలిపి కన్నయ్య. మరి ఇదేంటే వెన్న? నాకు తెలియకుండా వెన్న మొత్తం తినేసి తెలియదంటావా నిన్ను? కన్నయ్య, ఇదంతా చేసి నువ్వే కదా. నిన్ను కన్నయ్య, చూసావా ఇంకో ఇంట్లో చేసిన అల్లరి చూడు. ఇది నాకున్నది కదా, ఇక్కడికెలా వచ్చాయి? లక్ష్మి, వసే లక్ష్మి. ఏంటక్క? నాకున్నది నీ ఇంటి ముందరలాగున్నాయే. ఏమక్క, నాకు తెలీదు. నాకున్న దొంగలిచ్చింది నువ్వే కదా. అక్క, నిజంగా నాకు తెలీదు అక్క. నిన్ను ఇదంతా చేసింది నువ్వే కదా. నిన్ను చూసావా తల్లి, ఎన్నని చెప్పేది ఎంత చెప్పేదమ్మా మా బాధ. బుద్ధి చెప్పాల్సిన మీరే ఇలా వెనకేసుకొస్తే మేము ఈ నగరంలో ఉండలేము. కాంతా, వదిలేసి వెళ్ళిపోతాం. కాంతా, కాంతా, ఇంత అల్లరి నా కన్నయ్య చేశాడా? అమ్మా, అమ్మా, ఏంటి నాయనా? తమ్ముడు మనతున్నాడమ్మా. ఎంత చెప్పినా వినట్లేదు. అవునా? అవునమ్మా. వెన్నతో పాటు మనకు కూడా అలవాటయ్యాడా? కన్నయ్య, ఇలా రా. ఏమైందమ్మా? నాకైనా నిజం చెప్తావా? ఏ నిజం? బాలకృష్ణుడు అల్లరివాడు, తుంటరివాడు అని గోపికృష్ణుడు చెబుతున్నారు. నిజమేనా? అవన్నీ అబద్ధాలమ్మా. కావాలనే నా మీద నిందలు మోపుతున్నాడు. అవన్నీ నమ్మకమ్మా. మన్ను తిన్నావని అన్నయ్య చెప్పాడు. తిన్నావా లేదా? తిన్నా. నోరు తెరువు. తెరవా?
కన్నయ్య అదిగో అక్కడ చెట్టు కనిపిస్తుంది కదా, ముందుగా ఎవరైతే ఆ చెట్టుని తాకి వస్తారో వారికే నేను ముందుగా నేర్పిస్తాను. వెళ్తారా? ఏమి గోకులవాసుల మూర్ఖత్వము! దేవతలకి అధిపతిని వజ్రాయుధారిని అయిన ఈ ఇంద్రుని కాదని ఆ నందనందనుడు చెప్పాడని ఆ కొండకు గోవర్ధనగిరి అని పేరు పెట్టి దానిని పూజిస్తున్నారు. నా శక్తి వీళ్లకు చూపవలసిన సమయం ఆసన్నమైనది. ఓ ఈ మేఘాలారా, ప్రళయ గర్జన భీకరవాణతో గోకులాన్ని ముంచెత్తండి.